హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాత. ఈరోజు హరే మనము తరగతిని ధన్యవాద హరే ప్రణామాలు. కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम ప్రభుజీ प्रभु जी। ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ ఈరోజు ప్రభుజీ. మనము హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనము తరగతిని మొదలు పెట్టుకునే ముందు మనం ప్రార్థనతో వేదాంగా తరగతి మొదలు పెట్టుకుంటున్నాం. శ్రీ గురగణ శివాయ కృష్ణ కృష్ణ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ విష్ణుతే భక్తివేదాంత స్వామి విగ్రహం. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశపాల. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనం తెలుసుకోబోయే శ్లోకము 14వ అధ్యాయంలో నుంచి 26వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాము. 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణాలు మనం తెలుసుకుంటున్నాము. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, ప్రకృతి త్రిగుణాల గురించి చెప్తున్నాడు. త్రిగుణాలు మనకందరికి తెలిసే ఉంటుంది. ప్రకృతి త్రిగుణాలు సత్వ రజస్తమ గుణములు. అందులో 20వ శ్లోకంలో నాకు కృష్ణుడు చెప్తూ ఉంటారు, ఈ దేహదారి. నేను ఒకసారి చదువుతాను 21. సరే, మనము ఈరోజు శ్లోకం చదువుకొని మనం వివరణలోకి వెళ్దాము. ఈరోజు శ్లోకం మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతై సైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. దీని ప్రతిపదార్థం చూద్దాం. మాం నాకు, చ కూడా, యహ్ ఏ వ్యక్తి, అవ్యభిచారేణ అమోఘంగా, భక్తి యోగేన భక్తితో సేవచే, సేవతే సేవించేవాడు, సహ అతడు, గుణాన్ ప్రకృతి గుణాలను, సమతిత్య దాటి, ఏతాన్ ఈ అన్ని, బ్రహ్మభూయాయ బ్రహ్మము స్థితికి, కల్పతే చేరుకుంటాడు. ఇది భావం చూద్దాము. అన్ని పరిస్థితుల్లో అమోఘముగా పూర్ణ భక్తితో సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మస్థితికి చేరుకుంటాడు. ఇదేంటనేది వివరణ తెలుసుకుందాము. దీనికి కొంచెం నేపథ్యం తెలుసుకుందాము. 20వ శ్లోకంలో, ఈ అధ్యాయంలోని 20వ శ్లోకంలో కృష్ణుడు చెప్తూ వచ్చారు, ప్రకృతి గుణాల నుంచి చెప్తూ 20వ శ్లోకంలో ఏమంటారంటే, దేహదారి అంటే దేహాన్ని ధరించిన ఆత్మ ఈ భౌతిక దేహంలో కూడి ఉన్నట్టి ఈ త్రిగుణములు దాటగలిగినప్పుడు, అంటే ఈ ఆత్మ ఇక్కడ ఉన్న త్రిగుణాలను దాటినప్పుడు జన్మ మరణము ముసలితనము వాటి దుఃఖాల నుండి విముక్తుడై ఈ జన్మములోనే అమృతమును ఆస్వాదిస్తాడు అని. అంటే ఈ త్రిగుణాలను అతీతుడైనప్పుడు ఈ జన్మ మరణము ముసలితనము ఇవన్నీ వీటి నుంచి విముక్తుడవుతాడు అని. ప్రస్తుత జీవనంలో కూడా అతను అమృతం ఆస్వాదిస్తాడు. తర్వాత శాశ్వతమైన నిత్యమైన జీవితం ఏంటంటే కృష్ణ గోలోకాన్ని చేరుకుని కృష్ణుడి సేవలో నిమగ్నం అవుతాడు, అది కూడా అనుభవిస్తాడు అనేసి ఇక్కడ 20వ శ్లోకంలో చెప్తూ వచ్చాడు. కృష్ణుడు చెప్పిన ఈ విధానాన్ని 21వ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు, అయ్యా సరే మీరు చెప్తున్నారు కదా, ఈ త్రిగుణాలను దాటిన ఆత్మ అంటే దేహదారి, దేహదారులం అంటే మనము ఆ దేహాన్ని ధరించిన ఆత్మలని. దేహదారి త్రిగుణాలను ఎలా దాటుతాడు, త్రిగుణాలను దాటిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, త్రిగుణాలను దాటడం ఎలా, ఈ 3 ప్రశ్నలు అడుగుతాడు 21వ శ్లోకంలో. అంటే కుతూహలం చూడండి, ఏదైనా గురువు ఒక విషయాన్ని చెబితే ఆ విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని దాని మీద ప్రశ్నలు అడగడం ద్వారా మనము మన జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఈ 21వ శ్లోకంలో అదే చూడొచ్చు మనం. అర్జునుడు అడిగాడు, ప్రభు ఈ త్రిగుణాలను అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు? అంటే ఆయనకు ఏ లక్షణాలు ఉంటాయి? ఈ త్రిగుణాలకు అతీతుడైన వ్యక్తి
దేహధారి ఏ లక్షణాలు ఉంటాయి అతనిలో, అతను ఏ విధంగా ప్రవర్తిస్తూ, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రవర్తన ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, మరి అతడు ప్రకృతి గుణాలను ఎలా దాటుతాడు. ఈ మూడు ప్రశ్నలు అడిగారు. ఆ మూడు ప్రశ్నల్లో మూడో ప్రశ్నకు సమాధానంగానే మనం ఇప్పుడు ఈరోజు ఈ శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాము. చూడండి, ఇక్కడ బ్రహ్మస్థితి అంటున్నారు. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మస్థితి అంటే త్రిగుణాలను దాటిన స్థితి అని అర్థం. త్రిగుణాలను దాటి, మరి త్రిగుణాలను దాటడం ఎలా అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రభుపాదుల వారు మనకు సవివరంగా ఇచ్చారు ఈ భాష్యంలో. ఉమ్, ఇక్కడ కొన్ని ముఖ్యమైన పదాలు వచ్చాయి శ్లోకంలో. ఆ పదాలను వివరణ తెలుసుకుంటూ వెళ్దాము. అవ్యభిచారేణ భక్తి యోగేన అనేసి ఇక్కడ ముఖ్యమైన పదం వచ్చింది. అవ్యభిచారేణ అంటే అచంచలమైన, ఖచ్చితమైన భక్తి యోగము. మనము భక్తి అన్ని చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ ఆ అలాంటి అలాంటి భక్తి కంటే ఇంకా ఇంకా ఉత్తమమైన భక్తి అవ్యభిచారైన భక్తి. అంటే ఏ ఆశ్రయము, నాకు ఇతర ఆశ్రయాలు లేకుండా కేవలం కృష్ణుడి పైన విశ్వాసం మాత్రమే కలిగి ఉండడమే అలాంటి భక్తి అవ్యభిచారైన భక్తి అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాంటి భక్తితో ఆధ్యాత్మిక జీవితంలో అచంచలంగా మనం ముందుకెళ్ళాలి. అదే అవ్యభిచారైన భక్తి యోగేన. మరి సేవతి అనేది నిష్కామ సేవ చేయాలి. భక్తి యోగంలో ఏదే ఆశించి మనము కృష్ణుడికి లేదా కృష్ణ భక్తులకి సేవ చేయకూడదు. అదే అది మనకు వస్తుంది 3వ అధ్యాయము 5వ అధ్యాయము, నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగం అనేసి. సకామ కర్మయోగంలో మనము భగవంతుని ఆరాధిస్తూ ఉంటాము. మనము వాటికి ఫలితాలను కోరుకుంటూ ఉంటాము. కానీ 5వ అధ్యాయంలో ఏంటంటే నిష్కామ కర్మయోగం గురించి చెప్తారు. అంటే ఏది భగవంతుని దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఆయనకు సేవ చేయటమే నిష్కామ కర్మయోగం. అలాంటి భక్తినే మనం నిష్కామ సేవ చేయాలి. భక్తి అంటే అది నిష్కామ భక్తి అయి ఉండాలి అనేసి ఇక్కడ సేవతి అనేది మనకు తెలుస్తుంది. మరి భక్తి యోగము విశిష్టత ఇక్కడ చెప్పారు మనం. బ్రహ్మస్థితి ముందు బ్రహ్మస్థితి అంటే తెలుసుకున్నాం. బ్రహ్మ స్థితి అంటే భగవంతుని స్థాయి లేదా పవిత్ర స్థాయి అని అర్థం. అంటే భగవంతుని స్థాయి. ఇప్పుడు భగవంతునికి సేవ చేయాలంటే, భగవంతునికి సేవ చేసేటప్పుడు మనం కూడా ఆ స్థాయిలో ఉండాలి భగవంతునికి సేవ చేయాలంటే. ఇప్పుడు ఆ ఇప్పుడే తీసుకున్నాం. జీవుడు ఇప్పుడు మలినాలతో, ఈ త్రిగుణాల మలినాలతో కలుషితమై ఉంటాడు. కలుషితమైనప్పుడు భగవంతుడు చాలా శుద్ధమైన పవిత్రమైన స్థితిలో ఉంటారు. ఆ పవిత్రమైన స్థితిలో ఉన్నప్పుడు మనం చేసే సేవలన్నీ భగవంతుడు ఎలా స్వీకరిస్తాడంటే అది గురువుల ద్వారా. అంటే గురువులు వారు పవిత్రంగా ఉంటారు కాబట్టి వారి ద్వారా మన సేవ భగవంతుడు స్వీకరిస్తాడు. అలాంటి స్థితికి మనం చేరుకోవాలి. అంటే పవిత్ర స్థితి, ఆ పవిత్ర స్థితి అంటే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండే స్థితిని చేరుకోవటమే బ్రహ్మస్థితి అంటారు. బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మస్థితిలో కూడా బ్రహ్మస్థితిలో భగవంతుని స్థాయి అంటున్నాము. మనము భగవంతుని స్థాయికి చేరుకోవాలనుకుంటాం. భగవంతుని స్థాయి అంటే నాణ్యతలో భగవంతుని స్థాయికి, కానీ పరిమాణంలో కాదు. అదే మాయావాదులకు మనకు తేడా. మాయావాదులు ఏమంటారంటే, నేను బ్రహ్మంలో కలిసిపోతానంటే నేను భగవంతుడు ఏకమవుతాము, నాకు భగవంతుడికి తేడా లేదు, నేనే భగవంతుడిని కూడా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా కాదు. బ్రహ్మస్థితి అంటే ఆ స్థాయికి చేరుకుని పవిత్రమైన ఆ భగవంతుని స్థాయికి నాణ్యతలో మనము సమాన స్థితికి చేరుకొని, పరిమాణంలో కాదు. పరిమాణంలో ఎల్లప్పుడూ భగవంతుడు
పెద్దవాడే అయి ఉంటాడు, గొప్పవాడే అయి ఉంటాడు. మనము నాణ్యత స్థితిలో సమాన స్థితికి చేరుకుని ఆ స్థితిలో మనము సేవ చేయాలి. అదే బ్రహ్మస్థితి అని. మరి ఆ స్థితికి ఎలా చేరుకోవాలి? మనం ఆ స్థితి ఏంటంటే ఈ ప్రకృతి త్రిగుణాలకు అతీతంగా అంటున్నాం, దాటాలి అంటున్నాం. మరి దాటడంలో ఏటి మార్గాలు ఏంటి అనేసి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు, ఆ మార్గం కూడా కృష్ణుడే చెప్తున్నాడు. ప్రకృతి గుణాలను ఎంతో శక్తిమైనవి, వాటిని కేవలం జ్ఞానంతో కానీ యోగాభ్యాసాలతో కానీ అధిగమించడం చాలా కష్టమని ముందు అధ్యాయంలో మనకు వచ్చాయి. 6వ అధ్యాయంలో కూడా వచ్చింది మనకు. 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో వచ్చింది. యోగాభ్యాసము చేయడము, యోగాభ్యాసంతో ఇది అధిగమించడం చాలా ఎంత కష్టమో ఇక్కడ కూడా మనకు చివరగా మళ్ళీ భక్తి యోగానికి తీసుకుని వచ్చారు. చివరి శ్లోకంలో వస్తుంది భక్తి యోగమే శ్రేష్టమైనది అనేసి. అలా జ్ఞానంతో కానీ యోగాభ్యాసాలతో కానీ ఈ ప్రకృతి గుణాలను జయించలేము. కేవలము భక్తితో మాత్రమే. అది ఎలాంటి భక్తి? మళ్ళీ అవ్యభిచారణ భక్తి. అంటే నాకు ఏ ఆశ్రయం ఇతర ఆశ్రయాలు లేకుండా కేవలం కృష్ణుడిపైనే సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటమే అవ్యభిచారణ భక్తి. అలాంటి భక్తి యోగంతోనే ఈ ప్రకృతి గుణాలను దాటుతాము అనేసి ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. మరి కేవలము కృష్ణ సేవలోనే కృష్ణుడికి సేవ అంటే అవ్యభిచారణ భక్తి అదేనా? లేదు. ఇక్కడ కృష్ణుడికి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే కృష్ణుడి అన్యమైన రూపాలు రామ, నారాయణ మొదలైన అన్యమైన రూపాలకు కూడా సేవ కూడా అవ్యభిచారణ భక్తి అనేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే రాముడిని పూజిస్తారు కొందరు, నారాయణ రూపంలో పూజిస్తుంటారు కృష్ణుని. అది కూడా భక్తి యోగము. ఇప్పుడు మనం మొత్తానికి కృష్ణుడి కోసమే కార్యం చేయాలి. అదే భక్తి. కృష్ణ కార్యాల్లో మనం మన చైతన్యం పూర్తిగా నిమగ్నం చేయాలి. అప్పుడే ఇప్పుడు ఈ త్రిగుణాల ద్వారా మనకు ఏవైతే కష్టాలు, బాధలు వస్తుంటాయో అవన్నీ మనకు తగలకుండా ఉంటాయి. ఆ బాధ తగలకుండా ఉంటుంది, ఆ తాపం తగలకుండా ఉంటుంది మనకు. ఇంకోటి మనకు ఇప్పుడు మాయావాదుల గురించి చెప్పుకుంటూ వచ్చాము. మాయావాదులు ఏంటంటే నేను బ్రహ్మంలో కలిసిపోతాను. బ్రహ్మస్థితి అంటే వాళ్ళు ఏంటంటే కృష్ణుడితో సమానమైన స్థితిలో నేను వస్తాను కాబట్టి నేను కూడా బ్రహ్మాన్ని, నేను కూడా దేవుణ్ణి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ఇక్కడ మనకు శిల ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో ఇచ్చారు. అయ్యా భక్తి యోగం అంటేనే కృష్ణుడు చెప్తున్నాడు, భక్తి యోగము ద్వారానే మనము ఈ త్రిగుణాలను అధిగమిస్తామని చెప్తున్నాడు. అంటే భక్తి యోగం అంటే భక్తి అంటే భగవంతుడు ఉంటాడు, భక్తుడు ఉంటాడు, భక్తి వారిద్దరి మధ్యలో ప్రేమపూర్వకమైన సంబంధమే భక్తి. కాబట్టి నువ్వు భగవంతుని కాలేవు. మాయావాదులకు మళ్ళీ ఒకసారి మన భాష్యంలో మనకు ఈ ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని మనకు చెప్తున్నారు. అయ్యా నువ్వు బ్రహ్మస్థితి అంటే భగవంతుడితో ఏకం కావు. నీ వ్యక్తిత్వం అలానే ఉంటుంది, భగవంతుని వ్యక్తిత్వం అలానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్యలో ప్రేమపూర్వక సంబంధమే భక్తి యోగము. కాబట్టి బ్రహ్మస్థితి అంటే కేవలం బ్రహ్మంలో లీనం కావటము అంటే బ్రహ్మస్థితి అంటే భగవంతుడితో ఏకం కావు, నీ అస్తిత్వాన్ని కోల్పోవు అనేసి ఇక్కడ మనకు శిల ప్రభుపాదుల వారు ఈ భాషలో చెప్తున్నారు. ఇంకోటి ప్రహ్లాదుడు ధ్రువుడు మనం ఈ ప్రకృతి గుణాలను ఎలా అధిగమించారనేది చూడొచ్చు. మనము ప్రహ్లాదుడు చూడొచ్చు, ఎన్ని కష్టాలు పెడతారు వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడు. చిన్న 5 ఏళ్ల ప్రాయంలో ఉన్న బాలుడికి ప్రాణాపాయ స్థితిలో అన్ని ప్రాణ సంకటాలే. పాములతో కరిపివ్వడము, కొండపై నుంచి తోసేయటము, నీళ్ళలో సముద్రంలో వదిలేయటము, అగ్నితో కాల్చటము, ఇవన్నీ ప్రాణాపాయ స్థితులు. కానీ ఈ ప్రకృతి గుణాలను ఎలా అధిగమించారు ఆయన ప్రహ్లాదుడు? కేవలం హరినామం ద్వారా. అది కూడా మనం ఆచరణ విధానాలు చూసుకున్నాం.
మనకు కృష్ణుడు భక్తి యోగము చేయటం ద్వారానే మీ త్రిగుణాలను అధిగమిస్తామని చెప్పారు. దానికి ప్రభుపాదుల వారు వివరణ ఇస్తూ అవ్యభిచారణ భక్తి ఏంటి అనేది చెప్తూ ఆచరణ విధానాలు, సులభమైన ఆచరణ విధానాలు ప్రభుపాదుల వారు ఇచ్చారు. అవి కూడా తెలుసుకుందాం. అంటే మనకు హరినామాన్ని, ప్రహ్లాద మహారాజు హరినామాన్ని ఆశ్రయించటం వల్ల ఈ ప్రకృతి విఘ్నాలను ఎలా అధిగమించారని మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఉదాహరణగా ధ్రువుడి విషయంలో కూడా అలా మనకు శీల ప్రభుపాదుల వారి జీవితంలోనే చూడొచ్చు. ఎన్నో కష్టాలు, అంటే మనకు బాహ్యంగా కష్టాలు అనిపిస్తున్నప్పటికీ కానీ ఆ ప్రకృతి త్రిగుణాలు ఆయన మీద పనిచేయట్లేదు. శీల ప్రభుపాదుల వారు ఇది ఇప్పటి మనకు ప్రహ్లాదుడు, ధ్రువుడు చాలా యుగాల ముందు మాట. కానీ ఇప్పటి ఉదాహరణ మనము శీల ప్రభుపాదుల వారి జీవితంలోనే చూసుకోవచ్చు. ఆయన బృందావనం నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింటింగ్ చేయటము మ్యాగజైన్ ని, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చాలా కష్టాలను అనుభవించారు. మనం ఇప్పుడు ఏదైతే మనము పెద్ద సంస్థగా మనం కృష్ణ చైతన్యాన్ని ఇంతగా అభ్యసిస్తూ మనకు ఇన్ని వెసులుబాట్లు దొరుకుతున్నాయంటే అది ఆయన కష్ట ఫలితమే. ఇలా మనము భక్తుని జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ మనం త్రిగుణాల ద్వారా ఏర్పడినవే. కానీ త్రిగుణాలు అవి ఆ భక్తుల మీద ప్రభావం చూపదు. ఇలా మనం ఈ భక్తుల జీవితాలు మనము ఎన్ని ఉదాహరణలుగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ సరళమైన విధానం ఏంటంటే శీల ప్రభుపాదుల వారు ఇచ్చిన సరళమైన విధానం ఏంటంటే ప్రతిరోజు మనము భక్తి యోగాన్ని ఎలా సాధన చేయాలి, భక్తి యోగము ద్వారానే మనము త్రిగుణాలకు అతీతం అవుతాం అంటున్నారు. ఈ మనం సరళమైన విధానాన్ని చూద్దాము. ఈ ప్రతిరోజు మనం హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయటం ద్వారా, ప్రసాద సేవనం ద్వారా, భగవత్ సేవ కార్యాల్లో పాల్గొనడం ద్వారా, అది కీర్తన కావచ్చు, సేవ కావచ్చు, ఇతర ఏమైనా భగవత్ సంబంధమైన సేవల్లో పాల్గొనడం ద్వారా, కృష్ణ కథా శ్రవణం ప్రతిరోజు మనకు శ్రవణం చేసే భాగ్యం లభించింది మాకు భక్తుల ద్వారా. ప్రతిరోజు ప్రతి ఆలయంలో కీర్తనము, ఇలా ప్రతిరోజు ఇవన్నీ భక్తి యోగ సాధన చేయటానికి ఇవన్నీ సులభమైన ఆచరణ మార్గాలు. ఇలా చేస్తూ ఉంటే ప్రకృతి త్రిగుణాలకు అతీతులు అవుతాము అని మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ సారాంశం ఏంటంటే కృష్ణుడు ఒక ప్రకృతి గుణాల ఈ దేహదారి ప్రకృతి గుణాలను దాటం ద్వారా ఈ జన్మ మరణాల నుంచి దాటుతాడు. దాటి ఆయన అమృతాన్ని ఆస్వాదిస్తాడు. ప్రస్తుత జీవితంలో అమృతాన్ని ఆస్వాదిస్తాడు. శాశ్వతమైన జీవితం కూడా లభిస్తుంది అనేది చెప్పడం ద్వారా అర్జునుడు 3 ప్రశ్నలు అడిగారు. ఎలా ఆయన గుణాతీతుడు, అంటే గుణాలకు అతీతుడైన వాడు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, గుణాలకు అతీతుడు కావడం ఎలా అనేసి అడగడం ద్వారా ఈ 3వ ప్రశ్నకు మనం సమాధానంగానే భక్తి యోగం ద్వారానే మనకు బ్రహ్మస్థితికి చేరుకుంటారు. బ్రహ్మస్థితి అంటే ఏంటంటే గుణాలకు అతీతుడు కావటము, గుణాలకు అతీతంగా సమానమైన నాణ్యతలో కృష్ణుడికి సమానమైన స్థితికి రావటము. పరిమాణంలో కాదు, పరిమాణంలో ఎప్పటికీ రావు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మము, మనము బ్రహ్మం. హరే కృష్ణ మాతాజీ. ఇది మనకు ఈ శ్లోకంలో మనకు వస్తుంది. ముఖ్యమైన సారాంశం ఏంటంటే భక్తి యోగం ద్వారానే ప్రకృతి గుణాలను సులభంగా అధిగమిస్తాము, ఆ బ్రహ్మస్థితికి చేరుకుంటాము అనేసి ఇప్పుడే వస్తుంది. సరే, ఈ రోజుతో ఈ శ్లోకాన్ని ముగిద్దాము. మనకు ఆచరణ విధానాలు కూడా చాలా సులభమైన ఆచరణ విధానాలు కూడా మనం చెప్పుకున్నాము. శిలా ప్రభుపాదుల వారు ఇచ్చిన ఆచరణ విధానాలు నేర్చుకున్నాము. భక్తి యోగాన్ని ఎలా సాధన చేయాలనేసి. సరే, హరే కృష్ణ మంత్రంతో ఈ ఉపన్యాసాన్ని ముగిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण प्रभु जी बहुत हरे प्रभु कृष्ण जी హరే కృష్ణ నమస్కారం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు విచారణ భక్తి ఎలా చేయాలో అద్భుతంగా చెప్పారు ప్రభుజీ త్రిగుణాలకు ఏ విధంగా అతీతులు కావాలో చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామం. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ.